హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పుదీనా రైస్తో మేము ముందరికి వచ్చాను. పుదీనా రైస్ కావాల్సిన పుదీనా, 2 టేబుల్ స్పూన్ పసుపు, 3 పచ్చిమిరపకాయలు, తగినంత సాల్ట్, తాలింపు గింజలు, గరం మసాలా, కరివేపాకు, అల్లం, చింతపండు, 2 ఆనియన్స్, 2 ఎగ్స్. నేను పుదీనా అంతా పేస్ట్ చేసుకున్నానండి. ఒక పక్కన కళాయి పెట్టి అది హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. 2 ఎగ్స్ కూడా వేసుకున్నాను. మీరు ఆప్షనల్ అండి, ఎగ్ వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇది మార్నింగ్ టిఫిన్లో కానీ పిల్లల స్కూల్ బాక్స్లో కానీ ఈజీ రెసిపీ అండి. త్వరగా అయిపోతుంది, టైం కూడా సేఫ్ అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో మిగిలిన అన్నం ఉంటే మేము ఎప్పుడు ఇలానే చేసుకొని తింటామండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఇందాక రుబ్బి పెట్టుకున్న పుదీనా పేస్ట్ అంతా ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. అలాగే పసుపు, ఆనియన్స్, కరివేపాకు ఇవి కాసేపు ఫ్రై అయ్యేదాకా ఉంచాలండి. ఒక 10 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వాలండి. తర్వాత రైస్ వేసుకున్నాము. ఈజీ ప్రాసెస్. రైస్ అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కింద మీదికి. సాల్ట్ యాడ్ చేసుకున్నాను, ధనియాల పొడి అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా స్టవ్ మీద ఉంచి ఆఫ్ చేసుకోవడం. ఇంతే అండి, సింపుల్ ప్రాసెస్. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మా ఇంటి వంటలు. బాయ్ బాయ్.